సార్ 'మస్తాన్ సాయి' వీడియోస్ విషయంలో కొన్ని షాకింగ్ న్యూస్ అయితే బయటకొచ్చాయి సార్. అవేంటంటే అతని వైఫ్, అతని గర్ల్ ఫ్రెండ్స్ వీడియోసే అతను బయట పెట్టాడు అని, అంటే లావణ్య బయటకి తీసుకొచ్చిన ఈ వీడియోస్‌లో అతని వైఫ్, అతని గర్ల్ ఫ్రెండ్ వీడియోసే ఉన్నాయి అనే విషయం సార్. యాక్చువల్లీ ఇది ఎలా ఉందంటే ఈ కేస్ చూస్తే ఈ అమ్మాయి వచ్చి ఏదో చెప్పుద్ది, 'మస్తాన్ సాయి' ఏదో చెప్తాడు, 'శేఖర్ భాష' అతనొచ్చి ఏదో మాట్లాడతాడు. మొత్తం అంతా కన్‌ఫ్యూజింగ్‌గా ఉంది సార్. అసలంటే వైఫ్ వీడియోస్ బయట పెట్టడం అనేది కొంచెం షాకింగ్‌గా అనిపిస్తోంది. ఆమెకి తెలిసే చేశాడా? లేకపోతే తెలియకుండా చేశాడా అసలు ఇతను? యాక్చువల్‌గా కొన్ని దాదాపు 2 నెలలకు ముందేమో లావణ్య వచ్చి, లావణ్య అనే అమ్మాయి మానేపల్లి లావణ్య అమ్మాయి పేరు. హ్మ్. ఆ అమ్మాయి వచ్చి దాదాపు 7 ఏళ్ళు నేను రాజస్థాన్ కలిసున్నాము. దాని తర్వాత నన్ను వదిలేసాడు. నాకు రాజస్థాన్ కావాలి అని అవును సార్. మొదలుపెట్టింది. అవును. దాని తర్వాత ఏమైందంటే ఈ అమ్మాయికి రాజస్థానే కాదు చాలామంది అఫైర్లు ఉన్నాయని వీడియోలు బయటకొచ్చాయి. వాళ్ళు మాట్లాడుకున్నది ఇవన్నీ వచ్చింది. ఈ అమ్మాయి కేవలం ఆస్తుల కోసమే రాజస్థాన్ని బ్లాక్మెయిల్ చేస్తున్నా అన్నది వెర్షన్ వచ్చింది. రాజస్థాన్ కూడా ఒకప్పుడు ఉన్నాం కానీ తర్వాత విడిపోయామన్నట్టుగా అతను చెప్పాడు. దాని తర్వాత అతని మీద కేసు పెట్టారు. అతను కోర్టు నుంచి బెయిల్ తెచ్చుకున్నాడు. అయితే ఈ లోపల ఏమైందంటే రాజస్థాన్ తరపున శేఖర్ భాష అనే అబ్బాయి రంగంలో దిగాడు, ఆర్జీ. అతను వచ్చి ఇంకా అతనేదో ఇదేదో మిషన్ లాగా, అతనికి నిజానికి అతనికి డైరెక్ట్గా ఏం సంబంధం లేదు. అతను మరి రాజస్థాన్ కాపాడాలని రాజస్థాన్ కాపాడుకుంటాడు. కానీ ఇతను రంగంలోకి వచ్చి ఈ అమ్మాయి మీద యాంటీగా మాట్లాడడం మొదలుపెట్టాడు. కొన్ని సాక్ష్యాలు చెప్పాడు. దాంతో అతను ఏం చేశాడంటే అతని పేరు మస్తాన్ సాయి అని. నిజానికి మస్తాన్ అనేది ముస్లిం అనుకుంటున్నారు చాలామంది. ముస్లిం కాదు, వాళ్ళ నాన్న రామ్మోహన్. దర్గాకి అతను ధర్మకర్త. వాళ్ళ వంశపారంపర్యంగా గుంటూరులో నల్ల చెరువు దర్గా అంటారు. నల్ల చెరువు దర్గాకి వాళ్ళ నాన్న ధర్మకర్త. అది మామూలుగా చాలామంది హిందువులకి మస్తాన్, మా ఊర్లో మస్తాన్ నాయుడు, మస్తాన్ రెడ్డి ఇలాంటి పేర్లు కామన్ అనమాట. అవి వాళ్ళు ముస్లింలు కాదు. అలాగే ఈ అబ్బాయి కూడా ముస్లిం కాదు. ఇతను బీటెక్ చదివాడు. అయితే ఆ టైంలో ఇతనికి ఏదో డ్రగ్స్ అలవాటు అయినట్టుంది. దాని తర్వాత ఇబ్బందులు వచ్చాయి. అలాగా ఇతను వరలక్ష్మి టిఫిన్ సెంటర్ స్కామ్ ఒకటి, డ్రగ్ స్కామ్ జరిగింది. అందులో కూడా ఇతని పేరు. ఇలాగా ఇతనికి ఈ అమ్మాయికి ఏదో వ్యవహారం నడిచింది. దాంట్లో ఈ శేఖర్ భాష అనే అబ్బాయి ఇతన్ని రంగంలోకి దించాడు. దించేసరికి అతను మొత్తం ఈ అమ్మాయి మీద యాంటీకి మొదలు పెట్టాడు. ఎప్పుడైనా ఒకరు వచ్చినప్పుడు వాళ్ళకి మద్దతుగా ఇంకొంతమందిని తెచ్చుకుంటారు కదా, ఈ బ్యాటిల్ ఓపెన్ అయిపోయినప్పుడు. సో అలాగా అతని శేఖర్ భాష అతను దింపాడు. అతన్ని వచ్చేసరికి ఈ అమ్మాయి అతని మీద, శేఖర్ భాష మీద. ఈ అమ్మాయి కూడా ఏంటంటే, నేను నిన్న కూడా చెప్పాను, ఈ అమ్మాయికి హై నెగిటివ్ ఎనర్జీ ఉంది. ఈ నెగిటివ్ ఎనర్జీ కానీ ఆమె పాజిటివ్ దీంట్లో చూపిస్తే వాటికి చాలా ఉండేది. కానీ ఆమె ఎందుకు మరి ఈ దారి ఎన్నుకున్నది, ఆమెకి కొంత సపోర్ట్ సిస్టమ్స్ కూడా పోలీసుల నుంచి, అక్కడ నుంచి, ఇక్కడ నుంచి ఉన్నాయి. మీడియా నుంచి కొంత సపోర్ట్ సిస్టమ్ అయితే ఉంది ఆ అమ్మాయికి. సో దీనివల్ల ఏమైందంటే, ముందు ఆ అమ్మాయికి సింపతి చూపించిన వాళ్ళు కూడా తర్వాత అమ్మాయికి యాంటీ అయిపోయారు సమాజం అయితే అట్లార్జీ. ఇది కామెంట్లు కానీ నాకు పర్సనల్గా చాలామంది మాట్లాడిన వాళ్ళు కానీ ఈ అమ్మాయి తప్పు ఉందన్నట్టుగా మాట్లాడారు. నిజానికి వీళ్ళు చేయాల్సింది ఏంది, వీళ్ళకి అన్యాయం జరిగితే కోర్టులో మాట్లాడాలి. కానీ ఇప్పుడు ఏమైపోతుంది, ఒక రకమైన బ్లాక్మెయిల్ రాజకీయాల్లోకి అమ్మాయిలు కూడా చాలామంది దిగేస్తున్నారు. ఎందుకంటే సమాజంలో సంపద పెరిగింది, డబ్బు వాల్యూ పెరిగింది. దాంతో భర్తల్ని బ్లాక్మెయిల్ చేయడాలు, ప్రియులతో కలిసి భర్తల్ని చంపేయడాలు, ఈ కైండ్ ఆఫ్ క్రైమ్ బై ఉమెన్ అనే కాన్సెప్ట్ కూడా పెరిగింది. ఇంతకుముందు లేదు. ఇప్పుడు కూడా మీరు గూగుల్లో క్రైమ్ బై ఉమెన్ కొడితే క్రైమ్ అగైన్స్ట్ ఉమెనే వస్తుంది తప్ప క్రైమ్ బై ఉమెన్ కనబడదు. ఎందుకంటే చాలా తక్కువ వీళ్ళు చేసేది. కానీ మనకి ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వచ్చినాక అది పెరుగుతూ ఉంది, స్లోగా కనిపిస్తుంది. బట్ క్రైమ్ అగైన్స్ట్ ఉమెన్ బై మెన్తో పోలిస్తే క్రైమ్ బై ఉమెన్ అనేది వెరీ రేర్. బట్ ఆ డేటా కూడా కరెక్ట్గా లేదు మనకి. ఎందుకంటే ఎన్సీఆర్బి, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో, ఈ డేటాను మెయింటైన్ చేయదు. ఏది క్రైమ్ బై ఉమెన్ అనే డేటా వాళ్ళ దగ్గర లేదు. అంటే ఆ కైండ్ ఆఫ్ డేటాని వాళ్ళు కలెక్ట్ చేయలేదు ఇప్పటివరకు. అందుకని కొంత ప్రైవేట్ సంస్థలు మాత్రమే దీని మీద చేస్తున్నాయి. కాబట్టి అక్యురేట్గా ఎంత క్రైమ్ జరుగుతుంది, ఉమెన్ వల్ల ఎంత క్రైమ్ జరుగుతుందో మనకి అక్యురేట్గా లేదు. కానీ ఈ మధ్యకాలంలో చాలా జరుగుతున్నట్టు మీడియాలో అయితే విపరీతంగా వస్తున్నాయి. చాలామంది భర్తలు కూడా భార్యల హరాస్మెంట్తో ఆత్మహత్యలు చేసుకున్నారు. బెంగళూరులో అతుల్ అని అతను చేసుకుని సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. సుప్రీంకోర్టు కూడా 498 వీటి అమలు పట్ల ఒక డౌట్ కానీ ఇవన్నీ ఎక్స్ప్రెస్ చేశారు. సో ఈ నేపథ్యంలో మనం చూసినప్పుడు ఈ అమ్మాయి కూడా అటువంటివేవో పెట్టుకొని చేస్తున్నట్టుగా కనబడుతుంది. నిజంగా అయితే మామూలుగా ఏం చేయాలి,
కోర్టుకి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది, కోర్టులో చూసుకోవాలి. కానీ ఈ హంగామా ఏంటి, ఈ వీడియోలు ఏంటి, వాళ్ళ ఇంటి మీద దాడి చెల్లి అతను హార్డ్ డిస్క్ తీసుకొచ్చి అతని హార్డ్ డిస్క్లో ఇవన్నీ ఉన్నాయని ఎంఐకి ఏం సంబంధం అంటే ఇట్లా ఏమైపోయిందంటే ఇది నెరేటివ్ కౌంటర్ నెరేటివ్ అంటారు. అమ్మాయి స్టోరీ చెప్తుంది, ఇదో స్టోరీ చెప్తుంది, మనల్ని జడ్జి చేయమంటారు వీళ్ళు. మనకి ఎలా జడ్జి చేస్తాం? మనకి ఏమన్నా ఎక్విప్మెంట్ ఉందా, మనకి నెట్వర్క్లు ఉన్నాయా, మనం ఎలా చేస్తాం? మనం రిపోర్ట్ చేయగలం, ఉన్న డేటా పెట్టుకొని అనాలిసిస్ చేయగలం. మనం ఇన్వెస్టిగేటివ్ రోల్ అనేది మీడియా కానీ పబ్లిక్ కానీ చేసే పరిస్థితి లేదు. కానీ ఇక్కడ ఏంటంటే మనకు బయట నుంచి పరిశీలించినప్పుడు నేను ఆ అమ్మాయితో మాట్లాడేది, వాళ్ళు ఎవరు నాకు తెలీదు, అబ్బాయితో మాట్లాడలేదు. కానీ మామూలుగా పబ్లిక్ డొమైన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని వీడియోలని పరిశీలిస్తే మనకి ఈ డౌట్లు అయితే వస్తున్నాయి. ఈ అమ్మాయి వెళ్ళి సాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి హార్డ్ డిస్క్ 4TB పట్టుకొచ్చి అందులో ఈ వీడియోలు ఉన్నాయనేది పోలీస్ స్టేషన్ చెప్పింది. అలాగా ఈ అమ్మాయి చెప్తే అసలు ఆ సాక్ష్యాలు చల్లవు మామూలుగా అయితే, కోర్టులో నిలబడవి. ఎందుకంటే ఈ అమ్మాయి పెట్టుండొచ్చుగా వీడియోలు, దాంట్లో ఆ అబ్బాయే పెట్టాడని గ్యారంటీ ఉంది. ఇలాగ మొత్తానికి చాలామంది హీరోయిన్లు బ్లాక్మెయిల్ చేశారని, డ్రగ్స్ ఇచ్చి అమ్మాయిల్ని మొత్తలోకి తీసి వీడియోలు తీశారని ఇవన్నీ ఒక నెరేటివ్ వచ్చింది. ఇప్పుడు ఒక కొత్త నెరేటివ్ వస్తుంది. అదేంటంటే అందులో ఉన్న అమ్మాయిలు ఇద్దరువే ఉన్నాయి. ఆ ఇద్దరు కూడా ఎవరంటే ఒకరు ఆయన భార్య, ఇంకొకరు గర్ల్ ఫ్రెండ్. వాళ్ళిద్దరు అనుమతితోనే వీడియోలు తీసుకున్నాను అనేది. మీరని కాదు, మామూలుగా ఎవరైనా నెట్లో పోర్న్ వీడియోలు చూస్తే ఎక్కువ ఇవే ఉంటున్నాయి. వాళ్ళ స్త్రీల అనుమతి, వాళ్ళ కెమెరా వైపు చూస్తున్నారు, మధ్యలో మాటలు వినబడతాయి సరదాగా, అవే తీసుకుంటున్నారు ఈ మధ్య. ఇది ఈ మధ్య కూడా కాదు, నాకు తెలిసే దాదాపు 15 years నుంచి చూస్తున్నా. ఈ మధ్య బాగా ట్రెండ్ పెరిగింది, స్మార్ట్ ఫోన్లు వచ్చినాక బాగా ట్రెండ్ పెరిగింది. అబ్బాయిలు అమ్మాయిలు కలిసి రొమాన్స్ చేసుకున్నప్పుడు దాన్ని షూట్ చేసుకుందాం అనేది వాళ్ళకి అనిపిస్తుంది. వాళ్ళిద్దరూ కలిసి చేసుకుంటే మూడో వ్యక్తిగా మనకేం సంబంధం లేదు నిజానికి, అది వాళ్ళ ప్రాబ్లం. వాళ్ళిద్దరు వీడియోలు తీసుకుంటారా, ఇంకోటి తీసుకుంటారా, కాన్సెంటింగ్ అడల్ట్స్ చేయడంలో తప్పు లేదు. అది పబ్లిక్ డొమైన్లో పెట్టడం నేరం, కానీ పబ్లిక్ డొమైన్లో ఉంటున్నాయి. ఎనీ పోర్న్, ఇండియన్ పోర్న్ వీడియో సైట్లు చూసి మీకు ఇలాంటిది విపరీతంగా ఉంటాయి, వేలు ఉంటున్నాయి. సో ఇతను కూడా అదే చేశాడు. అతను చేసిన తప్ప కాదంటే లీగల్గా మోరల్గా 2 యాంగిల్స్ ఉంటాయి. మోరల్గా మనం జడ్జి చేయలేము, ఏది మోరల్ కరెక్ట్ ఏది మోరల్ రాంగ్ అని జడ్జి ఎవడు కూడా ఎవరిని చేయలేరు ఇవాళ. అది వాడికి నచ్చింది వాడు చేసుకున్నాడు, అది వాడి ప్రాబ్లం, ఆ అమ్మాయి ప్రాబ్లం. వాళ్ళిద్దరు కలిసి చేసుకున్నప్పుడు మనకి సంబంధం లేదు. లీగల్గా కోర్టులు డిసైడ్ చేయాలి. నాకు తెలిసినంత వరకు ప్రైవేట్గా న్యూడ్ వీడియోలు తీసుకోవడం వల్ల నష్టమే లేదు. ఆ అమ్మాయికి తెలియకుండా డ్రగ్స్ ఇచ్చో ఇంకోటి ఇచ్చో చేస్తే అది నేరం. ఈ మధ్యనే సుప్రీంకోర్టులో ఇలాగే తన భార్యతోనే తనకి నచ్చకుండా తీస్తే వెళితే, భార్య అయినా కూడా ఆమెకి నచ్చకుండా నువ్వు వీడియోలు తీస్తే రాంగ్ అని కోర్టు చెప్పింది, నువ్వు భర్త అయినప్పటికీ. ఆమె వద్దన్నప్పుడు ఆపేయాలని. సో అట్లాంటి ఇప్పుడు ఇతను ఏమంటున్నాడంటే ఈ మస్తాన్ సాయి, నేను నా భార్య అనుమతితో నా గర్ల్ ఫ్రెండ్ అనుమతితో తీసుకున్నా, అవి కూడా ఇప్పుడు కాదు 2017వి, అవి అలాగా హార్డ్ డిస్క్లో ఉన్నాయి అనేది ఇతను చెప్తున్నాడు. యాక్చువల్గా ఈ అమ్మాయికి యాంటీగా దాంట్లో సాక్ష్యం ఉంది, లావణ్యకి యాంటీగా, అందుకని ఈ అమ్మాయి పట్టుకుపోయింది. దాన్ని ఇప్పుడు డిలీట్ చేసేస్తున్నారు పోలీసులు ఈ అమ్మాయి కలిసి అని అతను ఆరోపిస్తున్నాడు. సో ఇది రేపు కోర్టులో ఇద్దరి వాదనలు నిలవు. ఎందుకంటే ఈ అమ్మాయి తీసుకొచ్చిన నిజానికి రేపు కోర్టులో ఈ అమ్మాయికి మీద కూడా ఇబ్బంది అవుతుంది కోర్టులో కానీ అవతల వైపు నుంచి గట్టిగా. ఎందుకంటే ఈ అమ్మాయి ఎవరు, వాళ్ళ ఇంట్లో తీసుకెళ్ళి, అతను ప్రైవేట్ ప్రాపర్టీ అది హార్డ్ డిస్క్, ఒకవేళ దాంట్లో ఏమన్నా ఇది ఉంటే పోలీసులు చేయాలి, ఈ అమ్మాయికి సంబంధం లేదు. ఈ అమ్మాయి తెచ్చిన దాన్ని పోలీసులు కూడా యాక్సెప్ట్ చేయకూడదు, ఎందుకంటే ఈ అమ్మాయి కూడా పెట్టి ఉండొచ్చు కదా. నిజానికి ఈ అమ్మాయి మీద కూడా పోలీసులు కేసు పెట్టాలి, కానీ ఎందుకు పెట్టట్లేదు, ఎందుకు సాయి మీదనే పెడుతున్నారు? మరి ఈ ప్రశ్నలు ఎవరు మీడియా వాళ్ళ కలిసేవాళ్ళు, మనం అయితే కలవట్లేదు కాబట్టి మనకు సంబంధం లేదు, కానీ అడుగుతున్నాను. సో ఈ అమ్మాయి ఎవరి మీద కేసు పెట్టినా అరెస్టులు ఎందుకు ఇమ్మీడియట్గా చేసేస్తున్నారన్న విమర్శలు కూడా వస్తున్నాయి పోలీసుల మీద కూడా. ఈ అమ్మాయి మీద పెడితేమో ఈ అమ్మాయిని అరెస్ట్ చేయరు, ఈ అమ్మాయి ఎవరి మీద పెట్టినా అరెస్టులు చేసేస్తున్నారు, విచారణ లేదు ఏమీ లేదు అన్న విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు దీంట్లో ఉండి ఇది కూడా నిన్నంతా కూడా ఇతనేదో ఒక దుర్మార్గుడు, భయంకరుడు, 200 వీడియోలు ఉన్నాయంట, హీరోయిన్ల వీడియోలు ఉన్నాయి, రకరకాల పుకార్లు వచ్చాయి. ఇంత చూస్తే వాళ్ళ భార్యది గర్ల్ ఫ్రెండ్, వాళ్ళ భార్యది గర్ల్ ఫ్రెండ్ అయితే మనకేం సంబంధం, మీడియాకి ఏం సంబంధం, ఎవరికేం సంబంధం? అది వాళ్ళిద్దరు ప్రైవేట్ వ్యవహారం. వాళ్ళు ఏమన్నా వచ్చారా మాకు తెలియకుండా తను తీశాడని చెప్తే అది ఖచ్చితంగా నేరం. వాళ్ళు అదేం రాలేదు,
ఇప్పుడు అలాగా ఒక ప్రైవేట్ వీడియోలు తీసుకుంటే బయట పెడితే కూడా అది నేరం యాక్చువల్గా. వాళ్ళ ప్రైవసీకి భంగం కలిగించినట్టు కదా. ఈ అమ్మాయి మీద అనేక కేసులు పెట్టచ్చు యాక్చువల్గా. ఈ మొత్తం ఎపిసోడ్లో అవేం చేయట్లే పోలీసులు, అతని మీద కేసులు పెడుతున్నట్టున్నారు. ఇంకేమన్నా విషయాలు ఉన్నాయో నాకు తెలియదు, మీడియాలో వచ్చిన దాన్ని బట్టి నేను చెప్తున్నాను. మరి వాళ్ళ దగ్గర ఏమన్నా ప్రాథమిక ఆధారాలు ఉన్నాయా ఇంకేదన్నా తెలియదు మరి. కానీ ఓవరాల్ మనం వీళ్ళ పర్టికులర్ కేసు కాకుండా జనరలైజ్ చేసుకున్నప్పుడు ఇటువంటివి డేంజరస్గా ఉంటున్నాయి. అమ్మాయిలు కూడా ఒక డేంజరస్ జోన్లోకి ఎంటర్ అవుతున్న ఇది కనిపిస్తుంది ఓవరాల్గా మనకి. దీనివల్ల అబ్బాయిలు కూడా సఫర్ అవుతున్నారు. మామూలుగా ఏంటంటే మన లిటరేచర్లో కూడా సినిమాలో ఎలా ఉంటుందంటే అబ్బాయిలందరూ నేరం చేసేవాళ్ళు, అమ్మాయిలందరూ విక్టిమ్స్ లాగా ఒక ప్రొజెక్ట్ చేస్తారు. దట్ ఈజ్ అటర్లీ రాంగ్. అదొక మరీ అది సింప్లిస్టిక్. సాహిత్యంలో అయితే చాలా కథలు అలాగే ఉంటాయి. ముఖ్యంగా ఫెమినిస్టులు రాసే కథలంతా అబ్బాయిలంతా పెర్పెట్రేటర్స్, అమ్మాయిలంతా విక్టిమ్స్. దీనివల్ల అమ్మాయిలకు కూడా అన్యాయం జరుగుతుంది. అమ్మాయిలకు కూడా చాలా తెలియక చాలా పనులు చేస్తున్నప్పుడు వీళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాలి. అమ్మ నువ్వు చేసేది తప్పమ్మా, ఇది కరెక్ట్ కాదు, నీకే నష్టం అవుతుంది అని చెప్పగలగాలి. కానీ అమ్మాయి ఏం చేసినా సపోర్ట్ చేయాలి, అబ్బాయి ఏం చేయకపోయినా అతను వ్యతిరేకించాలనే ధోరణి వల్ల రాంగ్ డయాగ్నోసిస్ అంటాం. ఒక ప్రాబ్లంకి రాంగ్ డయాగ్నోసిస్ ఉంటే అది మెడిసిన్ రాంగ్ ఇస్తాం. సో ముందు కరెక్ట్ డయాగ్నోస్ చేయాలంటే నువ్వు సైడ్స్ తీసుకోకూడదు. కాంప్లెక్స్ ప్రాబ్లమ్ని సింపుల్ సొల్యూషన్స్ ఉండవు, కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్. ఇది వీళ్ళది అటువంటి ఒక కాంప్లెక్స్ ప్రాబ్లం. దీన్ని మనం సైడ్ తీసుకొని ఈ అమ్మాయి ఏదో విక్టిము, మిగతా మగవాళ్ళందరూ దుర్మార్గులు అన్న ధోరణిలో కొన్ని మీడియా సంస్థలు కావచ్చు, కొన్ని ప్రభుత్వ ఇది కావచ్చు, లీగల్ సిస్టమ్ కావచ్చు బిహేవ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఓవరాల్గా